మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి, చాలా మంచి రోజు, చాలా శక్తివంతమైన రోజు. రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు కుబేరులైపోతారని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది. అంత శక్తివంతమైనది ఈ ఉప్పు పరిహారం. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండడానికి, డబ్బు పరంగా మంచిగా ఎదగడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అష్టమి తిథికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అని అంటే అది ఉప్పు పరిహారం అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వెళ్ళాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చుని ఉన్న శివుడు నారదమునిని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు. నారదముని, ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు. అప్పుడు నారదముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను. నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినటం లేదు. వారిని సరిగ్గా చూసుకోవటం లేదు. వారి దగ్గర ఉన్న ధనాన్ని, ఆస్తిని అంతా లాగేసుకుని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు, లేదా వృద్ధాశ్రమాలలో, అనాథ ఆశ్రమాలలో వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను ఆదుకోవటం లేదు. కాబట్టి ఓ ప్రభు, ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరతాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు. ఓ నారద, ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు. పూర్వం ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఆమెకు ఎక్కువే. కొడుకు అయినా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి. చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు. కొన్నాళ్లకు ఛాయకు వివాహ వయసు వస్తుంది. రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది. రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటాడు. ఒకసారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు, మహారాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది. వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించటం ప్రారంభించింది. ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో, స్నేహితులారా, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాళిగా అంటుంది. అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది. తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి, స్నేహితులారా, ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది. మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ
స్నేహితులారా, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణిని ఇష్టపడతాడు. కాబట్టి యువరాణి ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం బాధపడడు. యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనును అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానపరిచింది అని అనుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన రాకుమారులతో, నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాకుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొందే ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు. స్వయంవరానికి వచ్చిన యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని, అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పటం ప్రారంభించారు. తన తండ్రి మాటలు విన్న యువరాణి చింతిస్తుంది. తర్వాత రాజు తన ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది. బిచ్చగాడి గొంతుని విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు. అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది. అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమె నీ భార్య, ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది. తర్వాత రాజు కుమార్తెతో, తల్లి, ఈ బిచ్చగాడు నీకు భర్త, ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది. కాదని అతనిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్తుంది. బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు. బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గర నాటుతాడు బిచ్చగాడు. యువరాణి గుడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడుగుతుంది. అప్పుడు బిచ్చగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం అదే, పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను. ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు. తరువాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది. అక్కడ అందమైన పూలు, పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది. ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే. త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది. బిచ్చగాడు అయిన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మీ గర్వమై మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగుగా, ఓ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు. వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు. కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. మీ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు అంటాడు. బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనటం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది. ఇది ఎంత చిన్న గుడిసె! నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఊపిరాడదు. ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా? కానీ నా సేవకులు ఎవ్వరూ కనిపించటం లేదు అని రాజకుమారి అంటుంది.
అప్పుడు బిచ్చగాడు, నేను బిచ్చగాడిని, నాకు సేవకులు ఎందుకు ఉంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి. చాలా ఆకలిగా ఉంది, నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు. కానీ ఛాయకు భోజనం వండటం రాదు. అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ కూడా చేయమని చెప్పి, జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను, యువరాణి బజారుకు తీసుకుని వెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు. అప్పుడు యువరాణి, నేను మామిడికాయలు అమ్మటం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు, అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు, నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది, కనుక నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది. దానికి బిచ్చగాడు, మీరు ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, నువ్వు బిచ్చగాడి భార్యవు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు. ఇక చేసేది లేక యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మటం ప్రారంభిస్తుంది. అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిన విషయం బిచ్చగాడికి చెప్తుంది. అప్పుడు బిచ్చగాడు, మీకు వేరే పని అప్పగిస్తాను అని, రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. మరునాడు బిచ్చగాడు రాణితో, రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి. అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది, కనుక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయటం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు. రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు. తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకుని అతిథులందరూ కూర్చుని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తాడు. అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు యువరానికి విషయం మొత్తం అర్థమవుతుంది. అందరూ యువరాణిని ఆశీర్వదిస్తారు. ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది. తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది. కాబట్టి నారద, ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు. అంతేకాదు, అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు. తల్లిదండ్రులను వదిలేసే అవకాశం కూడా ఉంది. కనుక పిల్లలను అతిగారాబం చేయకూడదు. ఆరాబం చేయవచ్చు, కానీ అది మితిమీరకూడదు అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి చాలా పవిత్రమైనటువంటి తిథి. అష్టమి అంటే సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అంటే అష్టమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అష్టమికి సరి సమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారం అన్నమాట. ఉప్పు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెడుతుంది. మన సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి మన జీవితంలో ఇబ్బందులను తొలగించడానికి ఈ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి రూపం. అంటే మనకు ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది? సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. మరి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కదా. అలాంటి సముద్రం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటి అతీంద్రియ శక్తులతో కూడుకుని ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు సముద్రాన్ని. అలాంటి సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం అష్టమి రోజున చేయటం వలన
మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది. అసలు ఏం చేయాలి అంటే ఇక్కడ చూసుకున్నట్లుగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఎడమ చేత్తో ఒక పిడికెడు తీసుకొని బౌల్లో వేసి దాని మీద చిటికెడు కుంకుమ వేసేసి 7 లవంగాలు దాని మీద పెట్టేయండి. ఆ లవంగాలకు పువ్వు అనేది ఉండాలి, అంటే మొగ్గ అనేది గెల్లకుండా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్ని మీ ఇంట్లో ప్రతి రూము కూడా చూపించండి. ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి వంటగది, బెడ్రూము, హాలు ఇట్లా ఇంటి చుట్టూతా మొత్తం కూడా ఆ బౌల్తో తిప్పేయండి. తిప్పేసేటప్పుడు మీరు మనసులో ఇలా అనుకోండి, మా ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి, అమ్మ లక్ష్మీదేవి నువ్వు తిష్ట వేసుకుని మా ఇంట్లో ఉండాలి, సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి, మా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, అప్పులు తీరాలి, మాకు మనశ్శాంతి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి సంపాదన కావాలి అని చెప్పేసి చక్కగా ఆ బౌల్ పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిప్పేసేసి మీ ఇంట్లో ఎవరూ తిరగని చోట ఒక మూల ఉంటుంది కదా, అది ఈశాన్య మూల అవ్వవచ్చు, లేదా ఎవరు వెళ్ళని చోట ఒక మూల ఉంటుంది కదా, ఆ మూలల్లో ఈ బౌల్ని పెట్టేసేయండి. ఉప్పు, లవంగాలు, కుంకుమ వేసినటువంటి ఆ బౌల్ని పెట్టేసేయండి. కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపాలు. లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. లవంగాలు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను తీసేసి మనకు మంచిగా కలిసి రావడానికి లవంగాలు పరిహార శాస్త్రంలో ది బెస్ట్ అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం అనేది జరిగింది. ఈ లవంగాలు మనం ఈ పరిహారానికి 7 తీసుకోండి. తీసేసుకొని చక్కగా అవన్నీ అక్కడ పెట్టేసి ఇక రాత్రి మొత్తం అదే మూలన ఉంచేయండి. ఇక మీరు ఎవరూ దాన్ని పట్టుకోవద్దు. ఇక మరుసటి రోజున ఉదయాన్నే లేచి మీరు ఆ ఉప్పుని ఏదైనా కవర్లో పోసేసి ఏదైనా పారే నీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కాకుండా కొంచెం దూరంగా ఉన్నటువంటి చెట్ల మొదట్లో కానీ పడేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రశాంతంగా ఉండటం, డబ్బు చేతికి అందటము, డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఉప్పు ఉన్నా కూడా తీరిపోవటము, ఇలాంటివన్నీ కూడా మార్పులు మీరే చూస్తారు. 24 గంటల్లో మీకు అద్భుతమైనటువంటి మార్పు అనేది వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సంపాదన కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండి లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి చక్కగా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు అష్టమి చాలా మంచి రోజు గనుక ఈరోజు రాత్రికి 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. మీకు తిరిగిలేని యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. బాధలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని యోగం పడుతుంది. రాజయోగం పడుతుంది. కనుక మీరు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. అయితే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో, అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ అంటే ధనంతో మనం పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఏమీ లేదు, 5 రూపాయల బిళ్ళను తీసుకుని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి. ఆ 5 రూపాయల బిళ్ళ మీద కొన్ని అక్షింతలు వేయండి. అలాగే కొన్ని పూరేకులు వేయండి. గులాబీ, చామంతి ఇలా ఏ పువ్వు రేకులను అయినా సరే వేయవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. గ్యాస్ పొయ్యి కిందైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టే ముందు దేవుడా నాకు అప్పులు ఉన్నాయి,
ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి. మళ్ళీ మరునాడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోని అక్షింతలను, పూరేకులను, యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడవేయండి. 5 రూపాయల కాయిన్ను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వెయ్యండి. 5 రూపాయల బిళ్ళతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అంటే ఒక అష్టమికి ఈ పరిహారం చేసి ఊరుకోకూడదు. మీ కష్టాలు తీరే వరకు ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడే ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.